తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల వేడి కనిపిస్తోంది. ఆశావాహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటూ ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ గా తానే హోంమంత్రి అని ప్రకటించుకొని అప్పుడే విధి నిర్వహణలోకి కూడా వెళ్ళిపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి 15 నెలలు ప్రశాంతంగా పడుకున్నారు. నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క ఉంటుంది గుర్తుపెట్టుకోండి అని రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ డైలాగ్ లో ఓ లింక్ మిస్ అయింది. అదేంటంటే రేపో మాపో తాను హోమ్ మినిస్టర్ ను కాబోతున్నానని, అందుకే లెక్క మారబోతోందని ఆయన చెప్పాలనుకున్నారు. ఇప్పటికే తనకు మంత్రి పదవి వచ్చేస్తుందని ఫిక్స్ అయిపోయిన ఆయన తనకు హోంశాఖ అంటే ఇష్టమని కూడా సంకేతాలు పంపారు. హోంమంత్రి పదవికి తాను సమర్థుడినని మాత్రం చెప్పుకుంటున్నారు. అయితే తనను హోంమంత్రిగా చూడాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఆయన తన కోరికను కాంగ్రెస్ కార్యకర్తల కోరికగా మార్చుకున్నారు. అయితే అసలు రాజగోపాల్ రెడ్డికి ఏ కోణంలో చూసినా మంత్రి పదవి రాదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఎస్సీ, బీసీ, ముస్లిం, రెడ్డి వర్గాల ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎస్సీ వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి ప్రధానంగా రేసులో ఉన్నారు. బీసీ వర్గం నుంచి వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్ పేర్లు తుది దశలో ఉన్నాయి. ఇక మైనార్టీ వర్గం నుంచి ఇటీవలే ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చిన అమీర్ అలీ ఖాన్ కు అవకాశం రావచ్చని భావిస్తున్నారు. అయితే అజారుద్దీన్ తో పాటు నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇక రెడ్డి వర్గం కోసం కేటాయించే స్థానంలో చాలా పోటీ ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉండటంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అడ్వాంటేజ్ గా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి సోదరుడు వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇద్దరూ రెడ్డి వర్గానికి చెందినవారు. అదే జిల్లా నుంచి మరో పదవి, అది కూడా రెడ్డి వర్గానికి ఇవ్వటం అసాధ్యం. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేల మీద ఉండటం లేదు. ఆయన పదవుల కోసం అన్నట్లుగా 3 సార్లు కాంగ్రెస్ నుంచి పోయి 3 సార్లు తిరిగొచ్చారు. కాంగ్రెస్ లో ఉండి ఎప్పుడూ కాంగ్రెస్ కోసం పనిచేయలేదు. గెలుస్తుందని అనుకున్న తర్వాతనే మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ ఊపిరి తీయడానికి మునుగోడు ఉప ఎన్నిక కూడా తెచ్చారు. అయినా ఇప్పుడు ఆయన చాలా కాన్ఫిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి బాకీ ఉందని అనుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడు చూస్తూ ఉంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన నోటికి భయపడి ఏమైనా పదవి ఇస్తారా అని కొంతమంది గుసగుసలాడుతున్నారు. అయితే ఆయనకు ఇస్తే ఆయన సోదరుణ్ణి తప్పించాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే కోమటిరెడ్డిని కనీసం ఆశావహుడిగా అయినా ఉంచడానికి 2 స్థానాలను ఖాళీగా ఉంచాలని అనుకుంటున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి పదవుల లిస్టులో తన పేరు లేకపోతే ఎలా స్పందిస్తాడో అన్నది మాత్రం కాంగ్రెస్ నేతలకు అంతు చిక్కడం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.